హాఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూములు, కుక్కల పాలైనటువంటి డబల్ బెడ్రూములు, దొంగల పాలైనటువంటి డబల్ బెడ్రూముల కిటికీలు, డోర్లు, ఈ విధంగా ప్రజల సొమ్మును కాళ్ళ కింద వేసి తొక్కినట్లుగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీలో ఈ ఇందిరమ్మ ఇల్లు దేనికి పనికి రాకుండా, డబుల్ బెడ్రూముల ఇల్లు పనికి రాకుండా రిపేరింగ్ చేయాలంటే మళ్ళీ కష్టం కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళగా త్వరగా మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి ప్రజలు. ఎక్కడ చూసినా ఇల్లు అయితే మొదలుపెట్టారు కానీ కంప్లీట్ కాలేదు కొన్ని చోట్ల. మరి ఈ విషయాలు తెలియదా? ఎవరికి తెలియదో చెప్పండి. రీసెంట్లీగా వివేక్ వెంకటస్వామి గారు నర్సాపూర్లో షాదీ ముబారక్ ఇలాంటివి చెక్కులు పంపిణీ చేసే టైంలో సునీత లక్ష్మారెడ్డి గారు అడ్డుపడటం జరిగింది. ఎందుకో తెలుసా? వారి ప్రభుత్వంలో షాదీ ముబారకులు ఇవి ఎక్కువగా డూప్లికేట్గా వ్యవహరించబడ్డాయి. అసలు షాదీ అయిందో లేదో తెలియదు. అసలు కళ్యాణ లక్ష్మికి వాళ్ళ అర్హత ఉన్నారో లేదో తెలియదు. కొంతమంది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దొంగ పేపర్లు పెట్టి నష్టాన్ని చూపించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు పంచుకున్నారు, ఇటు పార్టీ వాళ్ళు పంచుకున్నారు. పంచుకొని రాష్ట్రాన్ని చించి పడేశారు. ఈ విధంగా ఉన్నది గత 10 సంవత్సరాల పరిపాలన. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.